ఒకటి, వారు సంబంధం లేని, సమర్పణ లేని జీవితాలు కలిగి ఉన్నారు. రెండవది, వారికి వాక్యాలు, ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యం అర్థం కావటం లేదు, వారు నమ్మటం లేదు. మూడవది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు తప్పుడు ఆశలు కలిగి ఉంటూ ఉన్నారు. రాంగ్ మోటివ్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, తప్పుగా ఆశపడుతూ ఉన్నారు. ఏంటి ఆశపడుతూ ఉన్నారు? పదే పదే యేసుక్రీస్తు, ప్రేమైన దేవుని బిడ్డలారా, పదే పదే యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తూ ఉన్నాడు. కానీ వారందరూ కూడా ఆశపడేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ఫిజికల్ రాజ్యం, ఒక భౌతికమైనటువంటి రాజ్యాన్ని స్థాపించటానికే ఆయన వచ్చి ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా ఒక ఫిజికల్ రాజ్యం స్థాపిస్తానని ఆయన చెప్పలేదు. ఆయన నా రాజ్యము భూ సంబంధమైనది కాదు అని పదే పదే చెప్పాడు. పరలోక రాజ్య సంబంధమైనదని పదే పదే చెప్పాడు. అయినా సరే వారు నమ్మటం లేదు. వారు మార్పు కోరుకునేది ఏంటంటే, పొలిటికల్గా మారుతుందేమో, రాజకీయ మార్పు కోరుకుంటూ ఉన్నారు, సామాజిక ఆర్థిక మార్పు కొరకు వారు ఆశపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడూ వాగ్దానం చేయలేదు, ఆ మాట ఎప్పుడూ వాగ్దానం చేయలేదు. అందుకనే వారిలో ఇప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను ఒకటి చేస్తానని చెప్పకపోయినా, నేను చేస్తాను అని అవతల వ్యక్తి ఆలోచించి తనకు తాను ఆశలు పెంచుకొని, ఎందుకు నువ్వు చేయట్లేదు అని ప్రశ్నించడం సబబైన విషయమా? అసలు నేను చేస్తానని చెప్పలేదే. నేను చేస్తాననే చెప్పకపోగా నీకు నీవే ఆశలు పెంచుకుంటువి, నీకు నీవే ఇప్పుడా అప్పుడా అనుకుంటువి, నీకు నీవే నేను చేయనందుకు బాధపడితే దాంట్లో నా ప్రమేయం ఏముంది? యేసుక్రీస్తు విషయం ఇప్పుడు అలానే ఉంది. యేసుక్రీస్తు చెప్పలేదు నేను ఫిజికల్ రాజ్యం చేస్తానని. కానీ శిష్యులు కూడా, ప్రేమైన దేవుని బిడ్డారా, మీరు గమనించారా? శిష్యులలో కూడా ఎవరు గొప్పవారు అనేది ఆలోచన వచ్చేసింది. ఒక తల్లి అయితే ఒకటేసారి, అయ్యా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో మా పిల్లలే ఉండాలా, మంచి పోర్ట్ఫోలియోస్ నువ్వు ఇవ్వాలా మా వాళ్ళకి, ఇదిగో రాజ్యం స్థాపించబడినప్పుడు ఇదిగో ఈ విధంగా ఉండాలి అన్నట్లుగా వారు ఆ విధంగా ఆలోచించడం ప్రారంభించారు. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ మోటివేషన్స్. వారికి ఆశ తప్పుగా ఉంది, వారి కోరికలు తప్పుగా ఉన్నాయి, వారి ఉద్దేశాలు తప్పుగా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దురుద్దేశంతో కూడినదైతే, నీ ఆశలు దురుద్దేశంతో కూడినవైతే, అవి యేసుక్రీస్తు పూరించాలని మాత్రం దయచేసి కోరుకోవద్దు. పూరించకపోతే యేసుక్రీస్తు మీద నువ్వు అలగవద్దు. అది సబబు కాదు, సమంజసం కాదు. నీ కోరిక సమంజసం, నీ కోరిక దురుద్దేశంతో అయితే యేసుక్రీస్తు ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు, ఎలా ఆయన నెరవేరుస్తాడు? క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, ఆలోచన చేద్దాం. ప్రభువా, నేను గొప్పవాడిని అయిపోవాలి, నాకు డబ్బు చాలా ఉండాలి, నాకు చాలా సుఖము కావాలి, మా ఇంటిలో ఇది లేదు అది లేదు అని అన్ని వస్తువులు కావాలి, నేను మా వాళ్ళందరిలో గొప్పవాడిగా పేరుగాంచాలి, నన్ను చూసిన వారు ఎంత గొప్ప అని నా గురించి అనుకోవాలి, నేనే అందరిలో గొప్ప కావాలి ప్రభువా అనేది నా ప్రార్థన అవుతే, అది మంచి ఉద్దేశంతో ప్రార్థన, చెడ్డ ఉద్దేశంతో ప్రార్థన? నా కొరకు నేను చేసుకుంటూ ఉన్నాను, నా పేరు కొరకు నేను చేసుకుంటూ ఉన్నాను, అందరిలో నేను గొప్పవాడిని కావాలని నేను చేసుకుంటూ ఉన్నాను, అందరికంటే నేను పై చేయిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అది దురుద్దేశం, ప్రేమైన దేవుని బిడ్డలారా, స్వార్థం. అదే నేను చెప్పబోతూ ఉన్నాను. వారి నోళ్ళల్లో హోసన్నా అన్న నోరు ఎందుకు సిలువేయము అంటూ ఉన్నారు అనంటే, వారు తప్పుగా ఆశపడ్డారు. ఆ ఆశ నెరవేరినప్పుడు యేసుక్రీస్తును దోషిగా చేస్తూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు, we expected that you would establish a physical kingdom. Why are you not expecting a physical establishing a physical kingdom? Jesus is replying, I never promised that I would establish a physical kingdom. నేను ఎప్పుడు వాగ్దానం చేయలేదు ఒక ఫిజికల్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తానని. కానీ వారు అలా ఆలోచించుకున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ ఉద్దేశములు ఏంటి? నీ ఉద్దేశములు సదుద్దేశములైనా లేక దురుద్దేశములు కలిగి ఉన్నావా? ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక మంచి ఉద్దేశమే ఉందా, లేకపోతే ఒక దురుద్దేశం ఉందా? ఒక వ్యక్తికి డబ్బు ఇస్తూ ఉన్నావు, ఎందుకు ఇస్తూ ఉన్నావు? ఒక మంచి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నావా, లేక దురుద్దేశంతో ఇస్తూ ఒక 4 రూపాయలు సంపాదిస్తూ ఉన్నావు, మంచి ఉద్దేశంతో సంపాదిస్తూ ఉన్నావా, దురుద్దేశంతో సంపాదిస్తూ ఉన్నావా? ఒక చోటుకి వెళ్తూ ఉన్నావు, ఏంటి నీ ఉద్దేశం? ఒకరితో 5 నిమిషాలు మాట్లాడుతున్నావు, ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. మన యొక్క క్రియల కంటే క్రియల వెనుక ఉన్న ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఉద్దేశంలోనే చూస్తూ ఉన్నాడు.
కానీ మనుషులుగా మనకు క్రియలు మాత్రమే కనిపిస్తాయి, కానీ వెనుక ఉద్దేశాలు మాత్రము అవి ప్రాముఖ్యం, అవే యేసుకు కనిపిస్తాయి, అవి యేసుక్రీస్తుకు చాలా స్పష్టంగా అవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు దురుద్దేశాలు ఉన్నాయి, వారు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డారా? 4వది చూడండి. 4వది ఎందుకు వారు దురుద్దేశములతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే, వారు కేవలము స్వార్థముతో నిండిన వారు కాబట్టి వారు యేసుక్రీస్తుని ఈ విధంగా కోరుకుంటూ ఉన్నారు. స్వార్థం, కేవలం స్వార్థం. ఏంటి స్వార్థం? నాకేమైనా కలుగుతుందేమో, నాకేమైనా దొరుకుతుందేమో, నాకేమైనా జరుగుతుందేమో, నేనేమైనా మంచి అవుతానేమో, నేను డెవలప్ అవుతానేమో, ఈయన రాజుగా అవుతే నాకు మేలు జరుగుతుంది. కేవలం స్వార్థంతో. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ మాటను చెప్పి ఉంటూ ఉన్నాడు. దయచేసి చదవండి అమ్మా, యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం నుంచి. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. వారు అడుగుతూ ఉన్నారు, బోధకుడా మాకు చెప్పేందుకు రాలేదు? ఇంకో మాటలు వారు అంటున్నారు, మాకెందుకు చెప్పి రాలేదు? అలా ఎట్లా వచ్చేస్తావు? నువ్వు ఉన్నట్లు అలా వచ్చేస్తే ఎలా అవుతుంది? యేసుక్రీస్తుకు తెలుసు వాళ్ళ ఉద్దేశం. ఏం జవాబు చెప్తున్నారు? చదవండి. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి, ఇదిగో రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే, తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని. మీకు తృప్తి కావాలంతే, మీరు తృప్తి పడాలి, అందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు. మీరు తృప్తి పడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు కేవలము తమ స్వంత ఆశ నెరవేరటానికి, స్వంత కోరికల కొరకై దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటూ ఉన్నారు. ఈరోజు సహోదరుడా, సహోదరి, దయచేసి నా ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. దీవించటం దేవుని స్వభావం. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు కావలసినవన్నీ కూడా ఆయన యొక్క సమయంలో ఆయన నీకు నాకు ఇస్తాడు. కానీ ఆ దీవెనల కొరకే దేవుని వెంబడించడం స్వార్థం. ఆ దీవెనల కొరకే దేవుని వెంబడించడం స్వార్థం. దేవుడు ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ దాన్ని మాత్రమే కోరుకోవటం తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతులుగా ఉండటం, మన దగ్గర ధనం ఉండటం తప్పు కాదు, కానీ ధనము కొరకు ఆశపడటం, ధనాపేక్ష కలిగి ఉండటం చాలా తప్పు. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం, సమస్త పాపంనకు అదే మూలం. సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ధనం కొరకు ఎంతో ఆశపడతావు, దాన్ని వెంబడిస్తావు అనుకో, ఓ పక్షి ఎగిరిపోయినట్లు అది నీ నుంచి ఎగిరిపోతుంది. కానీ దేవుడు ధనవంతులుగా ఉండటం దేవుని చిత్తం కాదా? దేవుడు తప్పనిసరిగా మనల్ని చేస్తాడు, దేవుని యొక్క వాగ్దానం. అందుకనే ఆయన మనల్ని ధనవంతులుగా చేయనట్లు ఆయన పేదరికాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశాలు ఏంటి? ఇవి చాలా ప్రాముఖ్యం. నీ ఉద్దేశాలు, నీవు కేవలం స్వార్థపూరితమైన ఆలోచనలే ఉన్నట్లయితే, స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు నీకు ఉన్నట్లయితే ఈరోజు మనం మార్చుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఈ మాటను కూడా నేను చెప్పనివ్వండి, తృప్తి లేని జీవితానికి ఆశ ఎప్పుడు చావదు. తృప్తి లేని జీవితానికి ఆశ ఎప్పుడు, నీకు ఎప్పుడు ఇంకా ఎంత ఇచ్చినా ఇంకొకటి కావాలనే అంటావు, కానీ ఎప్పుడు ఇక చాలు అని అనవు. మొన్న ఈ మధ్యలో మనకు మంచి దైవజనులు వచ్చారు కదండి, అద్భుతాలు, ఎన్నో గొప్ప అద్భుతాలు, వేల కొలది అద్భుతాలు జరిగాయి. ఆ రోజు అనేక మంది స్వస్థతలు పొందారు. కొంతమంది మల్టిపుల్ ప్రాబ్లమ్స్లో వచ్చారు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, లేకపోతే భుజము నొప్పి, కడుపు ఉబ్బరము, తలనొప్పి, కంటి చూపు, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వచ్చింటారు అనుకుందాం. వచ్చారు కూడా చాలామంది. అప్పుడు ర్యాండీ ప్రార్థన చేసినప్పుడు కాళ్ళ నొప్పులు పోయాయి, నడుము నొప్పులు పోయాయి, కడుపు ఉబ్బరం పోయింది. వాటి గురించి వారికి నిద్ర లేదు, గత కొంతకాలంగా నిద్ర లేదు, అన్నీ పోయాయి. కానీ వారికి తృప్తి లేదు. తలనొప్పి పోలేదండి, ఇంకా తలనొప్పి పోలేదండి, ఇంకా తలనొప్పి పోయింటే బాగుండు. అయ్యా, నీకెంత దేవుడు మేలు చేశాడు, ఎంత అద్భుతం చేశాడు. వాస్తవానికి నువ్వు డబ్బులు పెట్టి కొనగలవా? ఎంత డబ్బులు నువ్వు ఇప్పటికే ఎంతో డబ్బులు పెట్టుకొని అయినా కూడా నయం కాలేదు కదా. అయినా సరే తలుపు నొప్పి పోయింటే బాగుండండి
అంటే తృప్తి లేదు. అంటే వారికి ఆశ ఏంటంటే తలనొప్పి కూడా పోయింటే బాగుండు కదా అని మాత్రం ఉండొచ్చు. కానీ మానవ నైజం నేను చెప్తూ ఉన్నాను, మానవ నైజం. నేను ఎప్పుడు కూడా ఈ కథ చెప్తూ ఉంటాను. ప్రేమైన దేవుని బిడ్డలు, నా నోట్లో నుంచి మీరు వినే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అనుకున్నాడట, ప్రభువా నాకు యుక్త వయసు వచ్చింది, పెళ్లి కావాలి ప్రభువా, పెళ్లి కావాలి. పెళ్లి చేశాడు దేవుడు, మంచిగా బాగా గ్రాండ్ జరిగింది. ఆ పెళ్లి చేస్తేనే ఆయన అన్నాడు, ఏంటి ప్రభు ఇట్లాంటి భార్యనిచ్చావు, పెళ్లి చేయమని అడిగా. దేవుడు పెళ్లి చేశాడు, నీకు సంతోషించాలి కదా. సరే కొంతకాలానికి అడ్జస్ట్ అయ్యి, ప్రభువా నాకు పిల్లలు లేరు ప్రభువా, పిల్లలు లేరు ప్రభువా. దేవుడు ఆడపాపని, ఏం ప్రభువా ఆడపాపనిచ్చావు, నాకు కుమారుడు కావాలి ప్రభువా. దేవుడు కుమారుని ఇచ్చాడు. ప్రభువా నాకు ఇల్లు లేదు ప్రభువా. దేవుడు ఇచ్చాడు సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు. ఏది ప్రభువా ఇచ్చి ఇంత చిన్న ఇండ్లు ఇచ్చావు, నాకు నా పెద్ద ఇండ్లు ఇచ్చింటే బాగుండు కదా ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఆశకు హద్దు లేదు. ప్రభువా నాకు వైట్ అండ్ బ్లాక్ టీవీ ఇచ్చావు, కలర్ టీవీ ఇచ్చింటే బాగుండు. ప్రభా ఏంది ప్రభా ఇట్లాంటి మామూలు డబ్బా టీవీ ఇచ్చావు, ఇప్పుడంతా ప్లాస్మా టీవీ ప్రభువా, ఎల్ఈడి టీవీ ప్రభువా, ఎందుకు నువ్వు అలాంటిది ఇవ్వలేదు. పోయి నాకు టీవీఎస్ 50 ఎందుకు ఇచ్చావు ప్రభువా, నాకు కూడా పెద్ద బైక్ ఇచ్చింటే బాగుండు కదా ప్రభువా. మనిషి ఆశకు హద్దులు లేవు. అందుకని ఈరోజు దయచేసి నా మాటలు వినండి. తృప్తి పడిన జీవితానికి ఎప్పుడు కూడా ఆనందానికి హద్దులు ఉండవు. తృప్తి పడని జీవితానికి ఆశలు ఎప్పుడూ చావవు. నీకెప్పుడు ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అంటావు. కానీ నువ్వు తృప్తి పట్టం నేర్చుకుంటే నీ ఆనందానికి అవధులు ఉండవు, నీ ఆనందానికి హద్దులు ఉండవు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ ఇల్లు కారుతూ ఉందా? కారుతూ ఉన్న అద్దె ఇంట్లో ఉన్నావా? మీ సొంత ఇల్లు కాదా? అద్దె ఇంట్లో కారుతూ ఉందా? తృప్తిగా దేవుని స్తుతించు. నీకు దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు, ఆమేన్. కానీ అంతవరకు నువ్వు తృప్తిగా ఉండవు. నీవిప్పుడు ఆటోలకు డబ్బులు ఖర్చు పెట్టలేక అల్లాడిపోతూ నడుస్తూ ఎంత ఇబ్బంది పడుతూ, ప్రభువా నాకు చిన్న బైక్ కావాలనుకుంటున్నావా? దేవుడు నీకు ఇస్తాడు, కానీ అంతవరకు నువ్వు తృప్తిగా ఉండవు. కానీ సనగవద్దు, గొణగవద్దు. నువ్వు అది లేదని దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దు. ఈ ప్రజలు అదే, వారికి స్వార్థపూరితం, వారికి తృప్తి లేదు. ఎన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను ఈ తృప్తి లేని వారికి 1 కోటి రూపాయలు తెచ్చి వారి మీద గుమ్మరించినా సరే, ఏంది ప్రభు ఇంత తక్కువ ఇచ్చావు అని అంటారు, కానీ వారికి తృప్తి ఉండదు. అలాంటి జీవితాలు వీరి జీవితాలు. యేసుక్రీస్తు దినమనక పగలనక రాత్రనక కష్టించి చనిపోయిన వారిని లేపాడు, రోగస్తులను బాగు చేశాడు, వాక్యం చెప్పాడు, ఎన్నో చేశాడు. కానీ వారికి తృప్తి లేదు, ఇంకా చేయాలి ఇంకా. కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు దయచేసి చూడండి. వారు అనుకున్నారు యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశిస్తేనే గొప్ప రాజకీయ విప్లవం జరుగుతుంది, సామాజిక విప్లవం జరుగుతుంది, ఇప్పుడు మా జీవితాలన్నీ ఉన్నట్లుండి మారిపోతాయని వారు ఆలోచిస్తున్నారు. అదే అనుకుంటున్నారు, దేవుని రాజ్యము వెంటనే అగపడునని వారు అనుకుంటూ ఉన్నప్పుడు అది అర్థం చేయటానికి దేవుడు మరొక ఉపమానం చెప్పాల్సి వచ్చింది. అయినా అర్థం కాల. సోమవారం అయిపోయింది, సోమవారం రాత్రి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తాడేమో యేసుక్రీస్తు ప్రభు, ఒక విప్లవాత్మకమైనటువంటి అనౌన్స్మెంట్ చేస్తాడేమో. ఏమి జరగల. మంగళవారం అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు? ఈరోజు అవుతుందా, రేపు అవుతుందా, ఇంకేం అనౌన్స్మెంట్ చేస్తాడు? ఏమి జరగట్లా. కారణం వారి దురుద్దేశం. అసలు యేసుక్రీస్తు వాగ్దానమే చేయలా. ఒక అర్త్లీ కింగ్డమ్, భూ సంబంధమైన రాజ్యం గురించి ఆయన వాగ్దానం చేయలా. బుధవారం అయిపోయింది, గురువారం నాటికి వాళ్ళందరూ అనుకున్నారు ఇక లేదు. ఊరికి మనం అనుకున్నామంతే. మభ్యపెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునైతే రాజు అని గొప్పగా కేకలు వేసి స్తుతించారు, ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయము, హీఈస్ ఎ క్రిమినల్, బరబ్బా కంటే ఆయనను తక్కువ చేసేశారు. బరబ్బా కంటే ఆయనను తక్కువ చేసేశారు. మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసుక్రీస్తును మీరు సిలువ వేయండి అంటూ ఉన్నారు. వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు పిలాతు అప్పగిస్తూ ఉన్నాడు. ఒక బంట్రవుతూ ఉన్నట్లుండి దెబ్బలు కొడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి సత్యం, యేసుక్రీస్తు విషయంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నిటినీ భరించాడు, అన్నిటినీ సహించాడు. ఎవరైతే తనకు వ్యతిరేకముగా మడమె తిప్పారో వారి కొరకు కూడా ఆయన చనిపోతూ ఉన్నాడు. చివరిది చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వ కారణం ఎందుచేత ఈ ప్రజలందరూ కూడా హోసన్నా అని చెప్పిన వారు సిలువ వేయము అని అంటూ ఉన్నారంటే, వారు ఇప్పుడు ఒత్తిడికి భయపడిపోయారు. ప్రజలందరూ కూడా ఒత్తిడికి భయపడుతూ ఉన్నారు. వాతావరణం మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది.
పేతురు శిష్యులందరూ యోహాను తప్ప ఎందుకు పారిపోయారు? వారందరూ ఆలోచించారు, యేసుక్రీస్తుతో ఉన్నవారిమని గ్రహిస్తే ప్రజలు చూస్తే మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో, మమ్మల్ని కూడా కొడతారేమో, మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో, మాకు కూడా హాని తలపెడతారేమో అని ఆలోచించి ఎక్కడ దొరకకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అన్న ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, కయప ప్రస్తుతం ఉన్న ప్రధాన యాజకుడు, అన్న యొక్క అల్లుడు, అదేవిధంగా సన్హెద్రు అంటే మహాసభ అని తెలుగులో రాశారు. మహాసభలో దాదాపు 70 మంది న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చేటువంటి వారు 70 మంది ఉంటారు. అలాంటి వారు రాజకీయ పెద్దలు అందరూ కలిసి కపటోపాయము చేత ఇప్పుడు యేసుక్రీస్తును ఎలాగో సిలువ వేద్దామా అనే ఆలోచనలు బహిరంగముగా జరగటం ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే బహిరంగముగా జరగటం ప్రారంభమయ్యాయో ఈ మాటలన్నీ కూడా అందరికీ వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపున వారు కోరుకున్నది యేసు జరిగించటం లేదు, ఇంకో వైపుననేమో యేసుతో ఉన్న వారిని హాని చేయటానికి ఒక గొప్ప ఆలోచన జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆ ఒత్తిడికి భయపడ్డారు, శిక్షలకు భయపడుతూ ఉన్నారు. దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ పేతురు భక్తుడే. ఎంతో దగ్గరగా జీవించినటువంటి పేతురు, లిటరల్గా పగలు రాత్రి యేసుక్రీస్తుతోనే సేవలో మునిగి తేలియాడినటువంటి పేతురు సహితము శిక్షకు భయపడి, ఆ యొక్క తీర్పులకు భయపడి దూరం నుంచి దాక్కుని వెంబడిస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో కూడా అనేక ఒత్తిడులు గుండా ఈ యేసుక్రీస్తు కొరకు నిలబడాల్సిన ఒత్తిడులు అనేటువంటివి మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. ఈరోజు నీకు వచ్చి ఉండకపోవచ్చు, కానీ నువ్వు తప్పనిసరిగా అలాంటి ఒత్తిడి నువ్వు అనుభవిస్తావు. మొన్న మధ్యలోనే ప్రేమైన దేవుని బిడ్డలారా, సోషల్ మీడియాలో సిరియాలో లేక ఇరాన్, ఇరాక్ అటువంటి ప్రాంతాలలో మరి ఐసిస్ వారు క్రైస్తవుల పట్ల జరిగించినటువంటి హేయమైన క్రియల వీడియోస్ మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మట్టుకు నేను ఎంత కన్నీరు కార్చనో నాకే తెలియదు. కోడి తలను కట్ చేసినట్లుగా తలను కట్ చేసి ఇసిరేస్తూ ఉన్నారు. ట్రక్కులు నింపుకొని వెళ్తూ ఉన్నారు తలలను. కారణం ఒకటే ప్రశ్న, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతున్నావా? అవును అంటే ఇంకా జవాబే లేదు, ఇంకా మరోసారి అవకాశం కూడా లేదు. కొన్నిసార్లు మనం అవకాశాల గురించి అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు అవకాశం ఇస్తూ ఉన్నాను, ఇప్పుడైనా నువ్వు దేవుని తృణీకరించు, ఇప్పుడైనా దేవుడు కాదని. అలాంటి అవకాశాలు కూడా లేదు. వీడియోస్లలో మనం చూస్తే అవును నేను యేసుక్రీస్తు బిడ్డను అంటే వెంటనే కాల్చివేయటం, తల తెగ నరకటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారిని ఎంత భయంకరమైనటువంటి శ్రమలు ఈ రోజుల్లో సైతము ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సమయంలో మనేక దేశంలో మనేక రాష్ట్రములలో ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడవైతే కొన్ని ఉద్యోగాలకు అనర్హుడవే. మొన్నటికి మొన్న పేపర్లలో ఎంతగా వచ్చింది, కొన్ని దేవస్థానాల్లో వారు రైట్ఫుల్గా జాబ్ సంపాదించారు, వారి క్వాలిఫికేషన్ని బట్టి వారికి జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు క్రైస్తవుడవైతే ఆ ఉద్యోగానికి నీవు అనర్హుడవు అని తీసేశారు. క్రైస్తవులైతే ఐఏఎస్ ఆఫీసర్స్ కాకూడదా? ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండకూడదా? దయచేసి నా మాటలు వినండి. నీ యొక్క విశ్వాసం పరీక్షించబడే రోజు కూడా రాబోతూ ఉంది. నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డవైతే నువ్వు శ్రమలనైనా అనుభవిస్తావు. యేసుక్రీస్తును కేవలము నీవు ఈ విధమైన ప్రజలుగా వాళ్ళలో ఒక భాగమైతే ఆ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ప్రాముఖ్యంగా క్రైస్తవేతర కుటుంబాలలో నుంచి వచ్చినటువంటి మన మధ్యలో కొంతమంది సహోదరులు ఉన్నారు. వారి శ్రమలు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా గుండె బరువు ఎక్కిపోతుంది. ప్రతి ఉదయము వారు పూజలు చేయాలనే ఒత్తిడి ఉంటుంది, ప్రతిరోజు ప్రసాదం తినాలనే ఒత్తిడి ఉంటుంది, ప్రతి వారము గుడికి వెళ్ళాలని, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని, ఇదిగో ఆ వ్రతం చేయాలని, ఈ వ్రతం చేయాలని. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాల్లో నిజముగా పుట్టడం దేవుడు చాలామందికి ఇచ్చినటువంటి ధన్యత. అటువంటి ధన్యత లేనటువంటి కుటుంబాలు అనేక సహోదరులు నీ చుట్టూ ఉన్నారు. ప్రతిరోజు పోరాడుతూ ఉన్నారు, ప్రతిరోజు వారికి పరీక్ష. యేసుక్రీస్తు కొరకు నిలబడాల్సినటువంటి ఆ పరీక్షలో వారు నెగ్గుతూ ఉన్నారు. ఈరోజు మరి మనం ఎలా ఉన్నామో ఆలోచించాలి. ఆ ప్రజలందరూ కూడా ఒత్తిడికి గురి అయిపోయారు. దే ఆర్ అనేబుల్ టు బేర్. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చూస్తూ ఉన్నాను, మనందరికి కూడా తెలుసు, దేవుని యేసుక్రీస్తును మనం నమ్ముకున్నట్లయితే మరి ఆ యొక్క సమాజంలో బహిష్కరణ చేస్తూ ఉన్నారు, గ్రామ బహిష్కరణ చేస్తూ ఉన్నారు, సువార్థికులను రానివ్వటం లేదు, క్రైస్తవులు వాక్యం చెప్పటానికి అవకాశం లేకుండా అయిపోతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో దూరములో లేదు నీ యొక్క విశ్వాసం, నా యొక్క విశ్వాసం పరీక్షించబడే రోజు.
హోసన్నా అని అన్నారు. 4 రోజుల తర్వాత ఏమంటున్నారు అదే నోరులు? సిలువ వేయమ. ఏం ప్రజలండి! ఇంకో మాట చెప్పమంటారా? ఇది ఒక భాగం అయితే, రెండవ భాగము, నీ జీవితంలో కూడా ఇటువంటి ప్రజలు ఉంటారు. దీనికి కూడా మనం సిద్ధపడాలి. యేసుక్రీస్తు చుట్టూ ఈ ప్రజలు ఎలా ఉండినారో మన చుట్టూ కూడా ఇలాంటి ప్రజలు ఉంటారు. ఎలాంటి వారంటే, నిన్ను నువ్వు చాలా మంచివారండి, మీరు చాలా మంచివారు సిస్టర్, మీరు చాలా మంచివారండి అని అంటారా? 2 రోజుల తర్వాతనో 1 నెల తర్వాతనో వారే నీకు శత్రువులుగా నిలబడతారు. వారే నీకు శత్రువులు అవుతారు. వాళ్ళే నీకు హాని చేస్తారు. వాళ్ళే నీకు వ్యతిరేకంగా నిలువబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను ఆలోచించాలి. అందుకనే నీ బలము నా బలము ప్రజలు ఏనాడు కాకూడదు. ఆమేన్. ప్రజలు ఏనాడు మనకు బలం కాకూడదు. నేను బ్లెస్సి ఇటువంటి అనుభవాలు చూసి ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము దీనికి అలవాటైపోయాం. కొంతమంది మా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, ప్రమోద్ అన్న నీవే నా తండ్రి అన్న, అక్క మీరే నా ఆత్మీయ తల్లి, మీరే మా ఆత్మీయ తల్లిదండ్రులు. ఆ మాటలు వింటూ ఉన్నాం, చాలా సంతోషిస్తాం. అనేక రీతులుగా మాట్లాడతారు, అనేక రీతులుగా. అసలు ఆ యొక్క మాటలు ఏంటంటే, ఇక చాలు, నేను వినలేని మాటలు అన్నట్లుంటాయి. అంత మంచి మాటలు మాట్లాడతారు, అంత మంచి మాటలు మాట్లాడతారు. కానీ వెనుక చూస్తే హాని చేసే కార్యాలు చేస్తారు. వెనుక చూస్తే మరలా ఎప్పుడైనా పలకరిస్తే, మీరే నా ఆత్మీయ తండ్రి అన్న, మీరు లేకుండా నేను లేనన్నా. నేను అలవాటు చేసుకున్నాను. ఇది సత్యం. దిస్ ఇస్ లైఫ్. నాకే కాదు, మీ లైఫ్లో కూడా ఉంటారు. మీరు చాలా మంచి అని అంటారు, మిమ్మల్ని చాలా ఎత్తేస్తారు, కానీ వెనుక మీకు హాని తలపెట్టడానికి అవకాశము లేకపోలేదు. అందుకని నేను అంటూ ఉన్నాను, మీ బలము నా బలం, మనందరి బలం ప్రజలు ఏనాడు కాకూడదు. మన బలము మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నా బలం నా చర్చ్ కాదండి. చర్చ్ ఉంది, చర్చ్లో సభ్యులు అనేక మంది ఉన్నారు, కానీ నా బలం నా దేవుడు, నా బలం నా దేవునితో సంబంధం. నేను ప్రపంచంలో ఎక్కడికి పోయినా నా దేవుడు నాకు తోడు ఉంటాడు. కాబట్టి నేను నా బలమైన దేవునిలో సంతోషిస్తాను. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అదే చెప్పాలి. నీ బలము ప్రజలు కాకూడదు. నీ బలము నీ దేవుడు కావాలి. నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఎవరైనా, సంతోషించు, ఆ ప్రేమలో ఆనందించు. కానీ ఆ ప్రేమలోనే ఇది ఎప్పుడూ శాశ్వతం ఉంటుందని ఎప్పుడు ఆ ప్రేమలోనే నమ్మవద్దు. నువ్వు యు ట్రస్ట్ గాడ్, బికాస్ గాడ్ విల్ నెవర్ లూజ్ ద ట్రస్ట్. నువ్వు దేవుడిని నమ్మగలవు, దేవుడు ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. ప్రజలను ప్రేమిన దేవుని మనం ప్రేమించాలి, చిత్తశుద్ధితో ప్రేమించాలి. ద్వేషించమని కానీ ఎప్పుడూ కూడా అందరినీ శంకించి చూడాలని నేను చెప్పటం లేదు. ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి రేపొద్దున ఈయన కూడా ఈ విధంగా సిలువ వేస్తాడేమో నన్ను అనుకోవాల్సిన అవసరంలా. అందరినీ చూసి చిత్తశుద్ధితో ప్రేమించేవారు అనేకులు మన చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. కానీ అలాంటి వారు కూడా ఉంటారని నేను చెప్తూ ఉన్నాను. అందుకే మనం సిద్ధపడాలి దాని కొరకు. నువ్వు బాధపడతావు కొన్నిసార్లు. కొంతమంది అంటూ ఉంటారు, బహుశా మీకే అనుభవం కలిగి ఉండవచ్చు, మొన్నటి వరకు చాలా ప్రేమించారండి, ఎలా మారారో నేనంటే ఇప్పుడు పడటం లేదు వాళ్ళకు. నన్ను చూస్తేనే వారు కోపగించుకుంటున్నారు, నన్ను చూస్తేనే తిడుతూ ఉన్నారు. ఇదిగో ఇదే బికాస్ దే హ్యావ్ ఎ రిలేషన్షిప్ వితౌట్ కమిట్మెంట్. సమర్పణ లేని సంబంధం అది. అందుకని వేర్లు లేవు. ఈరోజు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుచేత ఈ మనుషులు ఒకనాడు హోసన్నా అన్నారు, ఇంకొక నాడు సిలువ వేయము అన్నారో నేను 5 కారణాలు చెప్పాను. వాస్తవానికి 6 కారణాలు, కానీ 2 కారణాలు నేను కలిపి చెప్పాను. కాబట్టి 5 కారణాలే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 5 ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 1, వారు యేసుక్రీస్తును సమర్పణ లేకుండా, యేసుక్రీస్తుతో సంబంధం లేకుండా వారు వెంబడించారు. అందుకనే వారికి యేసుక్రీస్తు అంటే ప్రేమ లేకపోయింది. 2, వారికి దేవుని యొక్క వాక్యము అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకొని ఉండాల్సింది, కానీ అర్థం చేసుకోలేదు. దానిలోనే నేను 2వ పాయింట్గా నేను చెప్పాను, వారికి అర్థం కాకపోయినా యేసుక్రీస్తును నమ్మవలసింది వారు, కానీ యేసుక్రీస్తును సహితము వారు నమ్మలేకపోయారు. 3వది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యేసుక్రీస్తు నుంచి దురుద్దేశములతో చెడు ఆశలు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పలా,
కానీ అటువంటి ఎక్స్పెక్టేషన్, దే హ్యాడ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ మోటివేషన్స్. నాలుగవది, వారు స్వార్థముతో నిండినటువంటి వారు. కేవలం నాకేమైనా మేలు జరుగుతుందేమో అని కోరుకున్నారు, కానీ దేవుని యొక్క రాజ్యంలో కార్యం జరుగుతుందని వారు ఆలోచించలేదు. ఐదవది, చివరిది, వారందరూ కూడా ఒత్తిడికి, పరిస్థితుల ప్రభావానికి వారి యొక్క సమర్పణను మార్చుకున్నారు, లేక వారి యొక్క నిర్ణయాలను మార్చుకున్నారు. భావోద్రేకముగా దేవుని వెంబడించేటువంటి వారు స్థిరులుగా ఉండలేరు. భావోద్రేకములు అంటే నీ ఫీలింగ్ని బట్టి దేవుని వెంబడిస్తే నువ్వు స్థిరంగా ఉండలేవు. ఈరోజు ఒక ఫీలింగ్ నీకు బాగా ఉండవచ్చు, ఇంకో రోజు బాగుండకపోవచ్చు, కానీ ఫీలింగ్ని బట్టి మనం ఎప్పుడు దేవుని వెంబడించకూడదు. నీ మనసు బాగోలేకపోయినా ఆ దేవుడు మంచివాడే. హల్లెలూయా. నీ ఫీలింగ్ బాగోలేకపోయినా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రేమైన దేవుని బిడ్డలారా, వివాహము చేసుకున్నటువంటి భార్య భర్త ఇద్దరి మధ్యలో మరి ఫీలింగ్స్కి ఎప్పుడు కూడా తావివ్వకూడదు. ఫీలింగ్ని బట్టి వారు మరి కాపురం చేయాలి, వారిద్దరూ కలిసి జీవించాలంటే ఎప్పుడు జరగదు అది. మరి ఒకరోజు ఉన్నటువంటి ఫీలింగ్ ఇంకో రోజు ఉండదు. ఒకరోజు సంతోషంగా ఉంటారు, ఒకరోజు సంతోషంగా ఉండరు. నాకు ఈరోజు సంతోషంగా లేదు కాబట్టి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానా? నో, అలా ఉండకూడదు. యేసుక్రీస్తుతో మనం అదే విధంగా ఉండాలి. నీ ఫీలింగ్ని బట్టి నువ్వు దేవుడు వెంబడించవద్దు. యూ హ్యావ్ పుట్ యువర్ ఫెయిత్. నువ్వు విశ్వాసం పెట్టావు, సమర్పణ పెట్టావు, నువ్వు నమ్ము. ఒకరోజు సరిగ్గా లేకపోయినా దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు ఏదైనా కోరిక నెరవేరకపోయినా దేవుడు నీకు ద్రోహం చేయటం లేదు. ఆ న్యాయవంతుడు. సమయం వచ్చినప్పుడు ఆయన అన్ని సరిచేస్తాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.